భారత్ మాతాకి జై. ఇవాళ యుద్ధ రంగంలో మన ఆర్మీ జవాన్లు చేస్తున్న యుద్ధానికి భారతదేశ యావత్ ప్రజానికం మద్దతు తెలుపుతున్నందుకు సందర్భంగా ఇవాళ ప్రతి ఒక్క మానవుడుగా భారత ఆర్మీకి సపోర్ట్గా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే పాకిస్తాన్ ఏదో చేయాలని చూస్తుంది, కానీ మన ఆర్మీ జవాన్లంతా ఎదురుకొట్టి తిప్పి కొట్టడంతో వారి పరికరాలన్నీ కూడా పని చేయకుండా పోతున్నాయి. అయితే మన దగ్గర అధునాతనమైనటువంటి పరికరాలు ఉన్నాయి, అధునాతనమైన బాంబులు ఉన్నాయి కనుక మనం యుద్ధంలో గెలవడానికి అవకాశం ఉంది. గతంలో 2 సార్లు గెలిచినాం, ఈ తేప కూడా గెలుస్తాం. కానీ అటువంటి మోసపూరితమైన యుద్ధాన్ని మనం గెలిచి మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన వంశం చేసుకోవాలి. ఈ దెబ్బతోటే మన వంశం కావాలి, లేకుంటే మళ్ళీ రానున్న రోజుల్లో లేట్ అవుతుంది కనుక అక్కడ వాళ్ళ ముష్కర్ని ఆ ఉగ్రవాదులని పారదోలి ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ఇప్పటి నుంచి కాదు, ప్రపంచ పటంలోనే అది భారతదేశానికి సంబంధించిందిగా చిత్రీకరించి ఉంటుంది కనుక అది మనది. అందులోనే కొద్ది భాగాన్ని చైనాకు అమ్ముకున్న భాగాన్ని చూస్తున్నాం. అందులో కొద్దిగా చైనా కూడా ఆక్రమించుకుంటూ వచ్చింది. ఇక మనం తగ్గుకుంటూ పోతే ఇంకా ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తారు కనుక ఈ యుద్ధంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ను అది మనం వంశం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీంతో ఆగకుండా యుద్ధాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎందరో మహానుభావులు విరోచితంగా పోరాడి అమరులైతురు కనుక వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ అమరుల సాక్షిగా మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. మన స్థలాన్ని చైనాకు అమ్ముకుంటున్న విధానాన్ని చూసినాం. మరి అది ఎట్లా అమ్ముకుంటారని కూడా మనం గమనించుకోవాలి. ఈ మోడీ నాయకత్వంలో ఈ ఆర్మీ ముందుకు పోయి వాళ్ళందరినీ కూడా ఉగ్రవాదులను మట్టుపెట్టి అయినా సరే ఆ ప్రాంతాన్ని మన సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ప్రతి ఒక్కరికి కూడా ఆర్మీకి సపోర్ట్ చేసుకుంటూ పోవాలి. భారతదేశంలోని యావత్ ప్రజానికం ఆర్మీకి సపోర్ట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని వదిలి వాళ్ళ జీవితాన్ని వదిలి అక్కడ పోయి యుద్ధం చేస్తున్నంటే ఎంత త్యాగం చేస్తున్నారో కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మిత్రులారా, మనందరం కూడా స్వచ్ఛందంగా సేవ్గా బతుకుతున్న ఈ దేశంలో అంటే ఆ ఆర్మీ జవాన్ల వల్లనే అని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రతి మానవుడు ఆ ఆర్మీకి సపోర్ట్గా ఉండాలి. ఎవరైతే వీరమరణం పొందిరో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించుకోవాలి, ఘనంగా నివాళులు అర్పించుకోవాలి. ప్రతి ఊర్లో జాతీయ జెండాలు పట్టుకొని ఊరేగింపులు కార్యక్రమాలు చేయాలి. ఆ అమరవీరులకు కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన ఆర్మీ సపోర్ట్గా ఉండి మన ఆర్మీని యుద్ధ రంగంలో ముందుండేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యుద్ధం ఖచ్చితంగా మనమే గెలుస్తున్నాం. ప్రపంచం మొత్తం అన్ని దేశాలు కూడా భారతదేశానికి సపోర్ట్ ఉన్నాయి. ఆ దేశాలన్నీ కూడా ఇప్పుడు అందులో ఉన్న భాగాలే ఇలా పాకిస్తాన్ మీద కొట్లాడుతున్నాయి. ఆ దేశాలను మనం చూస్తున్నాం. చాలామంది ఆ దేశం నుంచి పోరాడుతున్నారు. మన అండ చూసుకొని బల్చిస్తాన్ లాంటి వాళ్ళు కూడా ఆ పాకిస్తాన్ మీద యుద్ధం చేసి అనేక ఉగ్రవాదులు మట్టబెట్టడం జరుగుతుంది. మనం కూడా అనేక ఉగ్రవాదులు మట్టబెట్టినాము. అది తట్టుకోలేక ఏదో చేయాలని చూస్తూ కానీ ఏం చేయలేరని కూడా వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే మన దగ్గర అధునాతనమైన పరికరాలు ఉన్నాయి, పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి. వాళ్ళకాడ ఏదో ఉందంటారు కానీ ఏం లేక వాళ్ళకి కనీసం అలా వెహికల్లో ఇంజన్ లేక బండ్లు ఆపుకున్న విధానాన్ని కూడా మనం చూస్తున్నాం కనుక మనం ఏం చేయలేరు. వాళ్ళకి మిత్ర దేశాలు కూడా లేవు, ఉన్న దేశాలు కూడా రావట్లేవు. ఎందుకంటే భారతదేశాన్ని చూసి భయపడుతున్నాయి. భారతదేశం అంటే ఏదో వాళ్ళందరికీ తెలిసిపోయింది. వాళ్ళ బిజినెస్ నడవాలంటే భారతదేశం ఖచ్చితంగా ఉండాలి కనుక వాళ్ళ సైడ్ ఎవరు పోట్లేరు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా భారత్కే మద్దతు ఉన్నాయి. మనం కూడా భారత్కు ఉత్తేజాన్ని ఇవ్వాలి, మద్దతు ఇవ్వాలి. మన దేశాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి మానవునికి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.